Hi, hello, welcome to our channel. This is Shreya Talkies. My name is Aruna. ఇప్పుడే బిగ్ బాస్ డే 2 ఎపిసోడ్ అయితే కంప్లీట్ అయిందండి. ఎపిసోడ్ అయితే మామూలుగా అయితే లేదు, ఒక రేంజ్లో ఉన్నట్టయితే నాకైతే అనిపిస్తుంది. పుష్ప సాంగ్తో అయితే డే అయితే స్టార్ట్ అయిందండి. డే 2 అయితే పుష్ప సాంగ్తో అయితే స్టార్ట్ అయింది. అందరూ కూడా బాగా చిల్ అయ్యారు, బాగా డ్యాన్స్ చేశారు, అంతవరకు బాగానే ఉందండి. తర్వాత మణికంఠ చక్కగా సోఫాలో అయితే నిద్రపోతున్నాడు. వెంటనే కుక్కలు అయితే మురిగాయండి. అభిరామ్ మణికంఠ గురించి అయితే ఒక కామెంట్ అయితే చేశాడండి. మణికంఠ ఎవరితోటి ఎందుకు మింగిల్ అవ్వట్లేదు, ఎప్పుడు కూడా ఒంటరిగా ఉంటున్నాడు అని ఒకటైతే ఒక టాపిక్ అయితే లేవనెత్తాడండి. నెక్స్ట్ వచ్చి ఈ డిస్కషన్లో అయితే మణికంఠ, నిఖిల్ వీళ్ళందరూ కూడా ఉన్నారు. అలాగే సోనియా, కిరాక్, సీత, నబీల్, విష్ణు వీళ్ళైతే ఫుడ్ కోసం అయితే ఒక డిస్కషన్ అయితే పెట్టారండి. ఎందుకంటే ఆ డిస్కషన్ ముందు ఏం జరిగిందంటే బేబక్క ఏమన్నదంటే ఫుడ్ విషయంలో ఒకసారి కుకింగ్ చేయాలి, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు కుకింగ్ చేసుకోవడం కోసం డేలో ఒకసారి మాత్రమే కుకింగ్ చేయాలి అని అయితే ఆవిడ రూల్ అయితే పెట్టారండి. ఆ రూల్కి వీళ్ళకైతే నచ్చలేదండి. అది నచ్చని పాయింట్ని వీళ్ళైతే డిస్కషన్ అయితే పెట్టారు. మధ్యాహ్నం 2 గంటలకి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని అందరూ కూడా భోజనం చేస్తున్నారు, లంచ్ అయితే చేస్తున్నారు. ఆ లంచ్లో ఫుడ్ విషయమే ఇలా మళ్ళీ డిస్కషన్ అయితే వచ్చింది డైనింగ్ టేబుల్ దగ్గర. ఫుడ్ మీద స్టవ్ మీద అయితే డిస్కషన్ మాత్రం మామూలుగా లేదండి. ఈ బేబక్క ఫుడ్ విషయంలో ఒకసారి వండుకోవాలి, ఎగ్స్ అవి కూడా మళ్ళీ ఆమ్లెట్లు వేసుకోకూడదు, ఇలా కొన్ని అయితే కండిషన్లు అయితే పెట్టిందండి బేబక్క. దానివలన వాళ్ళందరూ కూడా బేబక్కనైతే నెగిటివ్గా మాట్లాడుతున్నారు. అయితే కిచెన్లో విషయమే కానీ హౌస్లో విషయం కానీ వాళ్ళైతే టీమ్స్ అయితే వేసుకున్నారండి. కొందరు అయితే కిచెన్ డ్యూటీ, కొందరు రేషన్ అయితే సోనియా అండి, కిచెన్ అయితే బేబక్క. వర్క్ ఇక మిగిలిన ఏమైనా ఈ వర్క్ విషయంలో సీత, నిఖిల్ అయితే ఆర్గ్యుమెంట్ అయితే బాగా అయితే చేసుకున్నారండి. సీత, నిఖిల్ ఇక అసలైన పర్వం అయితే మొదలైందండి. అదే మనందరికి ఇష్టమైంది, అదే నామినేషన్స్ అయితే ఒక రేంజ్లో అయితే ఉన్నాయండి నామినేషన్స్. ఎందుకంటే అసలు ఫస్ట్ వీక్లోనే 2 డేస్లోనే వీళ్ళ నామినేషన్స్ ఎలా ఉన్నాయంటే ఒక 3-4 వీక్స్ అయిన తర్వాత ఏ విధంగా నామినేషన్స్ ఉంటాయో అంతకంటే ఎక్కువగా అయితే మాత్రం వీళ్ళైతే కొట్లాట అయితే జరిగిందండి. బాగా అయితే ఒకరి మీద ఒకరు బాగా అయితే నామినేషన్స్ అయితే గట్టిగానైతే వేసుకున్నారండి. ఫస్ట్ నామినేషన్ వచ్చి సోనియా వచ్చిందండి. సోనియా వచ్చి బేబక్కని, ప్రేరణని నామినేట్ చేసింది. బేబక్కనే సోనియాని నామినేట్ చేసింది, అలాగే ప్రేరణను కూడా సోనియా నామినేట్ చేసింది. బేబక్క గురించి అయితే రీజన్ అయితే ఏమందంటే ఫుడ్. నిన్న అయితే కిచెన్లో ఏమైతే ఫుడ్ విషయంలో ఆర్గ్యుమెంట్ జరిగిందో అదే కుక్కర్ విషయంలో అది మాత్రం నాకు నచ్చలేదు అని సోనియా అయితే చెప్పిందండి. దానికి బేబక్క తను నేను చేయలేకపోతున్నాను ఇలా అని నేనైతే అనలేదు, అందరూ కలిసి నన్ను పెట్టారు, అందుకని నేను ఒకేసారి ఫుడ్ వండాలన్నాను తప్ప నేను కావాలని నేనేమీ చేయలేదు. ఆ రూల్స్ నేను బిగ్ బాస్ అయితే పెట్టలేదు, కానీ నేనైతే మనం అందరం అనుకుని పెట్టుకున్నామని అయితే తనైతే డిపెండ్ చేసుకుంది. అలాగే ప్రేరణ గురించి అయితే సోనియా గట్టిగానే అయితే మాట్లాడిందండి. తను బిగ్ బాస్కి వచ్చింది ఓన్లీ జాయ్ఫుల్ లైఫ్ ఎంజాయ్ చేయడానికి. జస్ట్ అందరి గురించి నువ్వు ఏం మాట్లాడినా కంట్రోల్ అని, ఏ గొడవలు అవుతున్నా, ఎందుకు గొడవలు ఆడుతున్నారు అని ఇలాగ ఒక చిన్న కారణాలతో ఆమె అయితే నామినేట్ చేసిందండి. అవి మీకు సిల్లీగా అనిపించినాయా లేకపోతే ఇంకేలా అనిపించినాయి? సోనియాని ప్రేరణ నామినేట్ చేయటం మీకు కరెక్ట్ అనిపిస్తే కామెంట్ చేయండి, లేదు రైట్ అనిపిస్తే ఒక లైక్ చేయండి. అలాగే ప్రేరణ కూడా బాగానే ఆర్గ్యూ అయితే చేసిందండి సోనియా మీద.
ఈ సోనియా బేబక్కని ప్రేరణ చేసిన దాన్ని చీప్గా ఉన్న యష్మి గౌడ వచ్చి తనైతే బేబక్కనైతే నామినేట్ చేసిందండి. బేబక్కనైతే ఓకే చేసింది, నామినేషన్లోకి తీసుకొచ్చింది బేబక్కనే. ఆమె చెప్పిన కారణం ఏంటంటే హౌస్ మ్యాటరే. అందరూ కూడా బేబక్క విషయంలో అయితే హౌస్ మ్యాటర్ గురించి మాత్రమే మాట్లాడుతున్నారు. ఇది ఒక టాపిక్ అండి. సోనియా బేబక్కని ప్రేరణని నామినేట్ చేస్తే యష్మి గౌడ ఆ బేబక్కని సెలెక్ట్ అయితే చేసిందండి నామినేషన్స్కి. నెక్స్ట్ వచ్చేసి నబీల్ మణికంఠని బేబక్కని చేశాడండి. నబీల్ బేబక్కనే మణికంఠనైతే చేశాడు. మణికంఠకైతే చెప్పిన రీజన్ ఏంటంటే మణికంఠ అందరితో మింగిల్ అవ్వట్లేదు, ఎప్పుడు కూడా కెమెరాలతో మాట్లాడుతున్నాడు, తను ఒంటరిగా ఉంటున్నాడు అని మాత్రమే అతనైతే నామినేట్ చేశాడు. అయితే దానికి మణికంఠ ఏమని డిపెండ్ చేసుకున్నాడంటే నేను ఒంటరిగా అయితే నాకు నా లైఫ్ స్టైల్ అదే, నేనైతే చాలా కాలం ఒంటరిగానే ఉన్నాను, అందుకని నేనైతే ఒంటరిగా ఉన్నాను, ఒంటరిగా కూడా లేను, నేనైతే పాటలు అయితే పాడుకుంటున్నానని మణికంఠ అయితే రీజన్ చెప్పడం జరిగింది. అలాగే బేబక్క గురించి అయితే నబీల్ ఏం చెప్పాడంటే మీరు నాతో సరిగ్గా కనెక్ట్ అవ్వట్లేదు, కొంచెం అందరితో కూడా బాగానే ఉన్నారు కానీ నాతో కూడా సరిగ్గా కనెక్ట్ అవ్వట్లేదు మీరు అని నామినేషన్ అయితే వేశాడండి. అయితే దీన్ని మళ్ళీ యష్మి గౌడ వచ్చి ఈ నామినేషన్ని బ్రేక్ చేసిందండి. బ్రేక్ చేసి మణికంఠన్ అయితే నామినేషన్లో పంపించింది. దానికి రీజన్ ఏంటంటే నువ్వు ఎవరితో కూడా మింగిల్ అవ్వట్లేదు, ఆమె కూడా అదే రీజన్ అయితే చెప్పింది. అలాగని చీప్గా ఉన్న యష్మి గౌడ మణికంఠన్ అయితే నామినేట్ చేసేసింది. శేఖర్ భాష వచ్చాడండి. శేఖర్ భాష మణికంఠని బేబక్కని నామినేట్ చేశారు. శేఖర్ భాష మణికంఠని నామినేట్ చేయటక్క ఒక రీజన్ ఏంటంటే నువ్వు గేమ్ కంట్రోల్లో లేవు, చీఫ్ని అన్ఫిట్ అన్నావు, అది నాకు నచ్చలేదు అని ఒక రీజన్ అయితే చెప్పాడండి శేఖర్ భాష. అది మీకు ఎంతవరకు కరెక్ట్ అనిపించింది కామెంట్లో పెట్టండి. నెక్స్ట్ వచ్చి బేబక్క. ఈ శేఖర్ భాష విషయంలో కూడా మణికంఠ డిపెండ్ చేసుకున్నాడండి. నేను యష్మి గౌడను అయితే నేనైతే అనలేదు, జస్ట్ సిచ్యువేషన్ బట్టి నేనైతే మాట్లాడానని అయితే తనైతే డిపెండ్ చేసుకున్నాడు. బేబక్క విషయంలో కూడా సేమ్ రీజన్ అండి, ఫుడ్. శేఖర్ భాష బేబక్క బడ్డీ అయినప్పటికీ కూడా ఆయన ఫుడ్ విషయంలో అందరితో కూడా ఇదే బేబక్కతో ఉన్న ప్రాబ్లం అని అందరూ కూడా చెప్పారండి. ఫుడ్ స్టవ్ ఒకసారి వెలిగించాలి అన్నది మాత్రం అది కరెక్ట్ కాదని నాకైతే అనిపిస్తుంది, నా ఒపీనియన్. మరి మీకైతే ఏమనిపిస్తుంది? లంచ్ డిన్నర్ అయితే ఓకే, మిగిలిన విషయాల్లో స్టవ్ వెలిగించకుండా ఉండాలి అన్నది మాత్రం కరెక్ట్ కాదని నాకైతే అనిపిస్తుంది. నేను అనుకున్నది మీకు ఎంతవరకు కరెక్ట్ అనిపించింది కామెంట్ చేయండి. ఇండివిజువల్ వంట అసలు చేయటం కుదరదనండి. ఇండివిజువల్ వంట అంటే ఫుడ్ ఒకటే, లంచ్ ఒకటే కాదండి, మిగిలిన విషయాల్లో కూడా ఎగ్ బాయిల్ చేసుకోవటం, ఎగ్ ఆమ్లెట్ వేసుకోవటం, ఇలా సంథింగ్ వేరే ఏమైనా ఉంటాయి కదా, అవి చేయకూడదని అయితే బేబక్క అయితే రూల్స్ పెట్టిందండి. దానివల్ల బేబక్క అయితే నామినేషన్లోకి అయితే వచ్చిందండి. శేఖర్ భాష మణికంఠని బేబక్క నామినేషన్ వేస్తే నైనిక వచ్చి మణికంఠకైతే ఒక కత్తినైతే గుచ్చిందండి. తను కూడా నువ్వు బేబక్కతో పోలిస్తే కొంచెం వీక్గా ఉన్నావని అయితే రీజన్ అయితే చెప్పింది. నెక్స్ట్ వచ్చి కిచెన్లో అయితే కొంచెం నామినేషన్ బ్రేక్ వచ్చింది. కిచెన్లో కొద్దిగా అట్లా కొన్ని మాటలు అయితే మాట్లాడుకున్నారండి సిల్లీగా. నెక్స్ట్ వచ్చి నామినేషన్ బేబక్క పృథ్వీని నబీల్ని నామినేట్ చేసిందండి. పృథ్వీని నబీల్ని నామినేట్ చేసింది. హెల్ప్ చేయట్లేదు, కిచెన్లో హెల్ప్ చేయట్లేదు, ఇన్వాల్వ్ అవ్వట్లేదు అని బేబక్క అయితే పృథ్వీ గారి మీద అయితే రీజన్స్ అయితే చెప్పిందండి. అయితే ఈ విషయంలో కొంత ఆర్గ్యుమెంట్ అయితే చేసుకున్నారు. నేను కిచెన్ డిపార్ట్మెంట్ కాదు, నేను ఎందుకు చేయాలని అయితే పృథ్వీ గారు అయితే అన్నారు. అయితే ఈ విషయంలో నిఖిల్ గారు పృథ్వీతో ఏదో మాట్లాడబోతుంటే సోనియా అయితే అడ్డం వచ్చిందండి. సోనియా నిఖిల్ అయితే బాగా కొట్లాడుకున్నారండి. నువ్వెందుకు మాట్లాడుతావు అని మాత్రం గట్టిగా అయితే అరుచుకున్నారు. సోనియా అయితే ఒక రేంజ్లో అయితే అరిసిందండి.
మరి తర్వాత అయితే నబీల్ కలవటం లేదు నాతో అని బేబక్క అయితే రీజన్ అయితే చెప్పారండి. యాక్టివ్గా లేవు, నీ వాయిస్ని చేయాల్సిన టైంలో రైజ్ చేయట్లేదు, నువ్వు వాయిస్ని రైజ్ చేయట్లేదు, కామ్గా ఉంటున్నావు, అది కరెక్ట్ కాదు అని బేబక్క అయితే ఒక రీజన్ అయితే చెప్పిందండి. దానికి నబీల్ అయితే అంగీకరించలేదు. నేను అందరితో కలుస్తున్నాను, అలాగే నేను వాయిస్ అయితే రైజ్ చేయట్లేదు అన్నది అయితే ఓకే చేస్తా, కానీ నేను అందరితో అయితే మాత్రం కలుస్తున్నాను, నేను యాక్టివ్గా లేనంటే మాత్రం నేను నమ్మను అని బేబక్తో అయితే డిపెండ్ చేసుకున్నాడు. మొత్తానికి నామినేషన్ ప్రక్రియ ముగిసిందండి. సోనియా అయితే బేబక్కను నామినేట్ చేసింది, నబీల్ మణికంఠ నామినేట్ చేశాడు, శేఖర్ మణికంఠ నామినేట్ చేశాడు, బేబక్క పృథ్వీ. ఇప్పుడు మణికంఠకి 2 అంటే నామినేషన్లు అయితే వచ్చినాయండి. బేబక్కకి అయితే 1, పృథ్వీ గారికి అయితే 1, మొత్తం 4 అయితే నామినేషన్లు అయితే ఈ వేళ ఎపిసోడ్లో అయితే జరిగినాయండి. అందులో హైయెస్ట్ నామినేషన్స్ మణికంఠకి అయితే పడ్డాయి. మీకు మరిన్ని మంచి అప్డేట్స్ కావాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.